7th October 2023 ఇజ్రాయెల్ పీపుల్ కి ఇది చాలా ఇంపార్టెంట్ డే. అలాంటి ఈ రోజు సడన్ గా ఒక్కసారిగా Story is battleground. Gods are well. Islamist militant group Hamas, which is based in Gaza and Palestine, has attacked Israel by Prime Minister Benjamin Netanyahu says the country is at war and will win after a surprise. ఇజ్రాయెల్కి గాజాకి గొడవలు ఎలా మొదలయ్యాయో ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మొదటిగా ఇజ్రాయెల్లో ఉన్న రిలీజన్స్ గురించి తెలుసుకుందాం. PW రీసెర్చ్ సెంటర్ ప్రకారం ఇజ్రాయెల్లో అప్రాక్సిమేట్లీ 81% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ జూయిష్, 14% ఆర్ ముస్లిమ్స్, 2% ఆర్ క్రిస్టియన్స్, 2% ఆర్ డ్రూస్ అండ్ 1% ఆర్ అదర్స్. ఎలాగైతే క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళని క్రిస్టియన్స్ అంటామో, ఇస్లాం ని ఫాలో అయ్యే వాళ్ళని ముస్లిమ్స్ అంటామో, అలాగే జూడిజం ని ఫాలో అయ్యే వాళ్ళని జూస్ అంటారు. ఇలా ఇజ్రాయెల్ జ్యూస్ కి, క్రిస్టియన్స్ కి అండ్ ముస్లిమ్స్ కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయింది. ఎందుకనేది నెక్స్ట్ 2 to 3 minutes ఆఫ్ ద వీడియోలో తెలుస్తుంది. అరౌండ్ 1000 BC జెరూసలేం క్యాపిటల్ గా కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ ని కింగ్ డేవిడ్ రూల్ చేశాడు. కింగ్ డేవిడ్ తర్వాత తన కొడుకు కింగ్ సొలొమన్ జెరూసలేంలో టెంపుల్ ని కట్టిస్తాడు. దీనిని టెంపుల్ మౌంట్ అని, ఫస్ట్ టెంపుల్ అని, కింగ్ సొలొమన్ టెంపుల్ అని పిలుస్తుంటారు. ఈ టెంపుల్ ని జూస్ చాలా పవిత్రమైన ప్లేస్ గా భావిస్తారు. అరౌండ్ 931 BCలో కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ నార్త్ లో ఇజ్రాయెల్ గా, సౌత్ లో జూడాగా విభజన జరిగింది. అరౌండ్ 722 BCలో అజీరియన్స్ నార్త్ ఇజ్రాయెల్ ని ధ్వంసం చేశారు. అలానే 568 BCలో బాబిలోనియన్స్ జెరూసలేంలో ఉన్న టెంపుల్ మౌంట్ ని కూల్చివేశారు. ఆ తరువాత పెర్షియన్స్ 516 BCలో ఫస్ట్ టెంపుల్ లేదా టెంపుల్ మౌంట్ ఉన్న ప్లేస్లో సెకండ్ టెంపుల్ని బిల్డ్ చేస్తారు. తరువాత రోమన్ కింగ్ ఫ్లేవియస్ వలేరియస్ కాన్స్టాంటినియస్ సెకండ్ టెంపుల్ని కూల్చివేస్తాడు. సెకండ్ టెంపుల్ని కూల్చివేసిన తర్వాత ఇక్కడ టెంపుల్ యొక్క వాల్ మాత్రమే మిగులుతుంది. దీనినే జూస్ పవిత్ర ప్రదేశంగా భావిస్తుంటారు. ఇలా రోమన్ కింగ్ రూలింగ్ లో కొంతమంది జ్యూస్ బాధలు భరించలేక ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. అలా ఇతర ప్రపంచ దేశాల్లో జ్యూస్ పాపులేషన్ విస్తరించడం జరిగింది. ఇజ్రాయెల్ లో ఉండిపోయిన జ్యూస్ లో మేరీ అనే ఒకరికి గాడ్ జీసస్ పుట్టారు. గాడ్ జీసస్ తను పుట్టిన జూడిజాన్ని కాకుండా క్రిస్టియానిటీని బోధించడం మొదలుపెట్టారు. ఇలా క్రిస్టియానిటీ అనేది మొదలైంది. రోమన్ కింగ్ ఫ్లేవియస్ వలేరియస్ కాన్స్టాంటినియస్ తరువాత తన కొడుకు కింగ్ కాన్స్టాంటిన్ ద గ్రేట్ క్రిస్టియానిటీ బాగా నచ్చి జెరూసలేంలో ద చర్చ్ ఆఫ్ సెపుల్కర్ కట్టిస్తాడు. ఇలా కాన్స్టంటైన్ ద గ్రేట్ క్రిస్టియన్గా మారిన మొట్టమొదటి రోమన్ కింగ్గా పేరు తెచ్చుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అరౌండ్ 638 ADలో అరబ్ ఆర్మీ ఆఫ్ ఉమర్ రూలింగ్లో డోమ్ ఆఫ్ ద రాక్ అండ్ అల్ అక్జా మస్క్ని కట్టిస్తారు. సెకండ్ టెంపుల్ యొక్క వెస్టర్న్ వాల్, డోమ్ ఆఫ్ ద రాక్ అండ్ అల్ అక్జా మస్క్ ఇవి 3 పక్కపక్కనే ఉంటాయి. ఈ మొత్తం ప్రదేశాన్ని జూస్ టెంపుల్ మౌంట్ అని, ముస్లిమ్స్ హరం హల్ షరీఫ్ అని అంటారు. దీనికి 2 కిలోమీటర్ దూరంలోనే ద చర్చ్ ఆఫ్ సెపుల్కర్ ఉంది. ఇలా జెరూసలేం జూస్కి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయ్యింది. కొన్ని వందల సంవత్సరాల పాటు ఇప్పటి మోడర్న్ ఇజ్రాయెల్ని చాలా రాజ్యాలు పరిపాలించుకుంటూ వచ్చాయి. వారిలో ముఖ్యంగా పెర్సియన్స్, గ్రీక్స్, రోమన్స్, అరబ్స్, సెల్జుక్ టర్క్స్, క్రూసేడర్స్, ఈజిప్టియన్స్, మ్యామ్లూక్స్, ఇస్లామిస్ట్ అండ్ అదర్స్ ఇలా చాలా రాజ్యాలు పరిపాలించాయి. ఇలా ప్రతిసారి జూస్ చుట్టుపక్కల దేశాలకు వలస వెళ్ళిపోయారు. జూస్ ఎక్కడికి వలస వెళ్ళిపోయినప్పటికీ కూడా తమ హోలీ టెంపుల్ మౌంట్ ఉన్న ల్యాండ్ని మర్చిపోకుండా అటువైపుకు తిరిగి ప్రేయర్ చేసుకునేవారు. 1891లో జూయిష్ రైటర్ లియోన్ పిన్స్కర్ ఆటో ఎమాన్సిపేషన్ అనే బుక్ లో యూరోప్ లో జ్యూస్ ని దారుణంగా ట్రీట్ చేస్తున్నారని, యూరోప్ లో ఉన్న రూల్స్ జ్యూస్ కోసం కాదు యూరోపియన్స్ కి అని, జ్యూస్ కంటూ ఒక సపరేట్ ఇండిపెండెంట్ స్టేట్ ఉండాలని రాశారు. ఇలా జూస్ అందరూ తమకంటూ ఇండిపెండెంట్ స్టేట్ని ఫామ్ చేసుకోవాలని పాలస్తీన్కు రావడం మొదలుపెట్టారు. అరౌండ్ ఎర్లీ 19th అండ్ 20th సెంచరీలో జూస్ మధ్య ఇది ఒక పెద్ద ఆర్గనైజ్డ్ రిలీజియస్ అండ్ పొలిటికల్ మూవ్మెంట్గా టర్న్ అవుతుంది. అదే ద జియోనిజం మూవ్మెంట్. జియోనిస్టులు పాలస్తీన్లో జూయిష్ హోమ్లాండ్ ఉండాలి అన్న ఆలోచనతో 1882 అండ్ 1903 మధ్యలో 35,000 మంది జూస్ సుమారుగా పాలస్తీన్లో సెటిల్ అవుతారు. అలాగే మరో 40,000 మంది జూస్ సుమారుగా 1904 అండ్ 1914 మధ్య కాలంలో పాలస్తీన్లో సెటిల్ అవుతారు. వరల్డ్ వార్ 1 1914లో స్టార్ట్ అయింది. వరల్డ్ వార్ 1
సెంట్రల్ పవర్స్కి అలైడ్ పవర్స్కి మధ్య జరిగింది. సెంట్రల్ పవర్స్ అంటే మెయిన్లీ జర్మనీ, ఆస్ట్రియా హంగరీ, బల్గేరియా అండ్ ఆటోమన్ ఎంపైర్. ఆపోజిట్లో అలైడ్ పవర్స్ గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, రొమానియా, కెనడా, జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్. వరల్డ్ వార్ I టైంకి జూస్ ఉంటున్న పాలస్తీన్ ప్రాంతం ఓటోమన్ ఎంపైర్ రూలింగ్లో ఉంది, అంటే సెంట్రల్ పవర్స్. అలైడ్ పవర్స్లో ఒకటైన బ్రిటన్ ఒకటి థింక్ చేస్తుంది. రష్యా అండ్ అమెరికాలో ఉన్న జూస్కి తమ గవర్నమెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినంత బలం ఉందని ఆటోమన్ ఎంపైర్లో ఉన్న జియోనిస్ట్కి, అదే జూస్కి ఇండిపెండెంట్ స్టేట్ వచ్చేలా చేస్తామని చెప్తే మొత్తం సపోర్ట్తో ఆటోమన్ ఎంపైర్ని గెలవచ్చని ఆలోచిస్తుంది. ఆలోచన ప్రకారమే బ్రిటిష్ ఫారెన్ సెక్రటరీ అథూర్ జేమ్స్ బాల్ఫర్ పాలస్తీన్లో జూయిష్ హోమ్ల్యాండ్ క్రియేషన్కి సపోర్ట్ చేస్తానంటూ ఒక డిక్లరేషన్ లెటర్ని సబ్మిట్ చేస్తాడు. అదే ద బాల్ఫర్ డిక్లరేషన్. బాల్ఫర్ డిక్లరేషన్ ఎంత గట్టిగా పనిచేసిందంటే మొదటి వరల్డ్ వార్ 1918లో ముగిసేసరికి గ్రేట్ బ్రిటన్ అంటే అలైడ్ పవర్స్ సెంట్రల్ పవర్స్ పైన విజయం సాధించాయి. బ్రిటన్ పాలస్తీన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. 1922లో లీగ్ ఆఫ్ నేషన్స్ బ్రిటన్ యొక్క బాల్ఫర్ డిక్లరేషన్ని అప్రూవ్ చేసింది. దీన్ని అరబ్స్ పూర్తిగా వ్యతిరేకించారు. కానీ బ్రిటన్ ఇచ్చిన హామీ ప్రకారం జూస్ తమ హోమ్ల్యాండ్ అంటూ ఇతర దేశాలలో ఉన్న జూస్ అందరూ పాలస్తీన్కి రావడం స్టార్ట్ చేశారు. ఇలా బ్రిటన్ రాకముందు పాలస్తీన్లో తక్కువగా ఉన్న జూస్ సంఖ్య బ్రిటన్ వచ్చిన తర్వాత ఎక్కువైంది. సెకండ్ వరల్డ్ వార్ ముగిసేసరికి పాలస్తీన్ నుంచి బ్రిటన్ విడిచి వెళ్లాలంటూ అక్కడున్న అరబ్స్ ఫోర్స్ చేయడంతో జూస్ కంటూ సెపరేట్ ఇండిపెండెంట్ స్టేట్ను ఫామ్ చేసే బాధ్యతను బ్రిటన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి అప్పగించింది. 1947లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పాలస్తీన్ని 2 స్టేట్స్గా డివైడ్ చేసే ప్లాన్ని తీసుకొచ్చింది. ఒకటి జూవిష్ స్టేట్గా, రెండవది అరబ్ స్టేట్గా. ఇక్కడ మీరు యుఎన్ఓ యొక్క పార్టిషన్ ప్లాన్ చూడవచ్చు. లైట్ పింక్ కలర్లో కనిపించే మొత్తం ఏరియాని పాలస్తీన్ స్టేట్గా, లైట్ బ్లూలో కనిపించేది ఇజ్రాయెల్ స్టేట్గా, ఎల్లో కలర్లో కనిపించే జూస్కి, క్రిస్టియన్స్కి మరియు ముస్లిమ్స్కి హోలీ ప్లేస్ అయిన జెరూసలేంని మాత్రం యుఎన్ఓ ఇంటర్నేషనల్ జోన్గా తన అండర్లోనే ఉంచుకుంది. యుఎన్ఓ పార్టిషన్ ప్లాన్ని ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేసినప్పటికీ పాలస్తీన్ అండ్ అరబ్స్ మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. మే 1948 ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ బెన్ గురియన్ నేతృత్వంలో ఇజ్రాయెల్ అఫీషియల్గా ఇండిపెండెంట్ స్టేట్ని డిక్లేర్ చేసుకుంది. ఇండిపెండెంట్ స్టేట్ జూస్కి ఒక పెద్ద విక్టరీ అయ్యింది. అలానే అరబ్స్తో వైలెన్స్ కూడా ఇక్కడే మొదలైంది. 1948 అరబ్ ఇజ్రాయలీ వార్. మే 1948 ఇజ్రాయెల్ ఇండిపెండెంట్ స్టేట్ని డిక్లేర్ చేసుకున్న తరువాత రోజునే 5 అరబ్ నేషన్స్ ఈజిప్ట్, జోర్డాన్, ఇరాక్, సిరియా అండ్ లెబనాన్ ఇజ్రాయెల్పై వార్ ప్రకటించాయి. అదే 1948 అరబ్ ఇజ్రాయలీ వార్. ఈ అరబ్ ఇజ్రాయలీ వార్ సుమారు 1 ఇయర్ పాటు జరిగింది. 1949లో ఒక టెంపరరీ ఆర్మిస్టిస్ అగ్రిమెంట్తో ఈ వార్ ముగిసింది. వార్కి ముందు ఇజ్రాయెల్ పాలస్తీన్ మ్యాప్ ఇలా ఉంటే వార్ తరువాత ఇజ్రాయెల్ పాలస్తీన్ మ్యాప్ ఇలా ఉంది. వార్కి ముందు పాలస్తీన్ భూభాగం అని దేన్నైతే అన్నామో దానిలో జోర్డాన్ తన బార్డర్లో ఉన్న పాలస్తీన్ భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఈజిప్ట్ తన బార్డర్లో ఉన్న పాలస్తీన్ భూభాగాన్ని ఆక్రమించుకుంది. జోర్డాన్ ఆక్యుపై చేసిన ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంకుగా, ఈజిప్ట్ ఆక్యుపై చేసిన ప్రాంతాన్ని గాజాగా పేరు పెట్టారు. వారికి ముందు ఇజ్రాయెల్ దగ్గర 55% ఆఫ్ పాలస్తీన్ ల్యాండ్ ఉంటే వార్ తరువాత ఇజ్రాయెల్ దగ్గర 78% ఆఫ్ పాలస్తీన్ ల్యాండ్ ఉంది. ఇలా 1948 అరబ్ ఇజ్రాయెల్ వార్ తర్వాత కూడా అరబ్స్కి జూస్కి మధ్య చాలా వార్స్ జరిగాయి. 1948 అరబ్ ఇజ్రాయెలీ వార్ తరువాత అరబ్స్కి జూస్కి జరిగిన కాన్ఫ్లిక్ట్స్లో మెయిన్వి సూయజ్ క్రైసిస్, 6 డే వార్, యోమ్ కిప్పూర్ వార్, లెబనాన్ వార్, ఫస్ట్ పాలస్తీన్ ఇంతిఫాదా, సెకండ్ పాలస్తీన్ ఇంతిఫాదా, సెకండ్ లెబనాన్ వార్ అండ్ ఫైనల్లీ హమాస్ వార్. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న గాజా ఇజ్రాయెల్ వార్ వరకు ప్రతి వార్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. సూయజ్ క్రైసిస్. 1956లో ఈజిప్టియన్ ప్రెసిడెంట్ గమాల్ అబ్దెల్ నాజర్ సూయజ్ కెనాల్ ఈజిప్ట్కి ఆనుకుని ఉందని భావనతో సూయజ్ కెనాల్ని ఓవర్టేక్ చేసి నేషనలైజ్ చేస్తాడు. సూయజ్ కెనాల్ ఇజ్రాయెల్కి రెడ్ సీని, మెడిటరేనియన్ సీని కనెక్ట్ చేసే ఇంపార్టెంట్ షిప్పింగ్ వాటర్వే. దీంతో ఇజ్రాయెల్ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఫోర్సెస్ హెల్ప్తో ఈజిప్ట్ యొక్క సినై పెనిన్సులాపై అటాక్ చేసి సూయజ్ కెనాల్ని తిరిగి సంపాదించుకుంటుంది. 6 డే వార్. 1967లో ఈజిప్ట్, జోర్డాన్ అండ్ సిరియా
ఈ 3 కంట్రీస్ ఇజ్రాయెల్పై సర్ప్రైజ్ అటాక్ చేస్తాయి. ఈ వార్ 1967 5th జూన్న స్టార్ట్ అయ్యి 1967 10th జూన్న ఎండ్ అవుతుంది. అందుకే దీన్ని 6 days వార్ అని అన్నారు. ఈ వార్లో ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్, సినాయ్ పెనిన్సులా, ది వెస్ట్ బ్యాంక్ అండ్ గోలాన్ హైట్స్ని ఆక్యుపై చేసుకుంటుంది. 6 day వార్ తర్వాత ఇజ్రాయెల్ యొక్క భూభాగం 4 రెట్లు ఎక్కువ అవుతుంది. యోమ్ కిప్పుర్ వార్ 1973 ఇజ్రాయెల్ హోలీడే యోమ్ కిప్పుర్ డే నాడు ఈజిప్ట్ అండ్ సిరియా ఎయిర్ స్ట్రైక్స్ని లాంచ్ చేసి వార్ని స్టార్ట్ చేస్తాయి. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న గోలాన్ హైట్స్ని సిరియా ఈ వార్ ద్వారా సంపాదించుకుందాం అనుకుంటుంది, కానీ బట్ అది సాధించుకోలేకపోతుంది. యుఎన్ఓ ఒక రెజల్యూషన్తో ఈ వార్ 2 వారాల తరువాత ముగుస్తుంది. లెబనాన్ వార్ 1982లో ఇజ్రాయెల్ లెబనాన్లోకి ఎంటర్ అయి అక్కడున్న పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLOని వెళ్ళగొడుతుంది. ఈ పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1964లో పాలస్తీన్లో PLO అదే పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. దీని మెయిన్ ఎయిమ్ ఇజ్రాయెల్ నుంచి తమ పాలస్తీన్ ల్యాండ్ని తిరిగి వెనక్కి తెచ్చుకోవడం. PLO ఫామ్ అయిన ఎగ్జాక్ట్లీ 3 సంవత్సరాల తర్వాత 1967లో 6 day వార్ జరిగింది. 6 day వార్ గురించి డీటెయిల్గా ఇంతకు ముందే చెప్పాను. ఈ 6 day వార్ తర్వాత ఇజ్రాయెల్ 100% ల్యాండ్ని ఆక్యుపై చేసుకుంటుంది. కానీ ఇక్కడ సుమారు 2 million పాలస్తీనియన్స్ ఉండిపోయారు. వారి పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ వారికి సిటిజన్షిప్ ఇవ్వలేదు, వారికి ఓటు వేసి ఎన్నుకోవడానికి ఆ రైట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే పాలస్తీన్స్ పాపులేషన్ ఇజ్రాయెల్ జూస్ కంటే ఎక్కువ. వీరిని వేరే కంట్రీస్ కూడా వలస వెళ్ళనివ్వలేదు, వీరిని చంపనూ లేదు. పాలస్తీనియన్స్ ఉన్న వెస్ట్ బ్యాంక్ ఏరియాని, గాజా స్ట్రిప్ని కంట్రోల్లో పెట్టుకుని వారిని బానిసలలో ఉండేలా చూసింది. అలాగే ఎక్కడైతే పాలస్తీనియన్స్ ఉన్నారో ఆ చుట్టుపక్కల జూస్ని పెట్టి ఇజ్రాయెల్ మిలిటరీని పెట్టి ఆ ప్లేసెస్ని చుట్టుముట్టింది. అప్పటి నుంచి గాజాకి, వెస్ట్ బ్యాంక్కి వాటర్ సప్లై, టెలికమ్యూనికేషన్ సప్లై, పవర్ సప్లై, ఫుడ్ సప్లై మొత్తం ఇజ్రాయెల్ నుంచే జరుగుతుంది. ఇలా 1946లో మ్యాప్ ఇది. తరువాత యుఎన్ఓ పార్టీషన్ ప్లాన్ 1947 మ్యాప్ ఇది. తర్వాత 1949-67 వరకు ఈ మ్యాప్ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ మ్యాప్ ఇది. ఇజ్రాయెల్ మ్యాప్లో ఇన్ని చేంజెస్ తర్వాత అరబ్ కంట్రీస్ యుఎన్ఓని రీచ్ అయ్యి ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకున్న గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ అండ్ గోలాన్ హైట్స్ తిరిగి ఇవ్వాలని అడుగుతాయి. ఎందుకంటే ఇజ్రాయెల్తో వార్ చేస్తున్న ప్రతిసారి కొత్తగా ఆక్రమించుకోవడం కాదు కదా, ఉన్న ల్యాండ్ని కూడా పోగొట్టుకుంటున్నాం అన్న భయంతో. ఈజిప్ట్ అండ్ జోర్డాన్ ఇజ్రాయెల్తో ఒక పీస్ అగ్రిమెంట్ సైన్ చేస్తాయి. ఇజ్రాయెల్కి, ఈజిప్ట్ అండ్ జోర్డాన్కి పీస్ అగ్రిమెంట్ తరువాత పాలస్తీనియన్స్ ఒక నిర్ణయానికి వస్తారు. మన హోమ్ల్యాండ్ కోసం, ఇండిపెండెంట్ స్టేట్ కోసం మనమే పోరాడాలి అని. దీంతో 1964లో ఫామ్ అయిన పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ తిరిగి 1967 వార్ తరువాత యాక్టివేట్ అవుతుంది. గాజా స్ట్రిప్ నుంచి ఒక యంగ్ రెఫ్యూజీ యాసర్ అరాఫత్ చదువుకోవడానికి పెర్షియన్ గల్ఫ్కి వెళ్తాడు. ఇక్కడ ఫతహ్ పార్టీ అనే ఒక పార్టీని ఫామ్ చేసి పాలస్తీనియన్స్ని గ్యాదర్ చేస్తాడు యాసర్ అరాఫత్. యాసర్ అరాఫత్ కూడా వచ్చి ఈ పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్లో కలుస్తాడు. దీంతో PLOకి చైర్మన్గా యాసర్ అరాఫత్ని ప్రకటిస్తారు. ఇలా ఒక పెద్ద ఫతహ్ పార్టీ గ్రూప్గా PLO తయారవుతుంది. PLO ఆపరేషన్స్ ఇజ్రాయెల్ నుంచి కాకుండా బయట కంట్రీస్ నుంచి రన్ చేస్తుంది. యాసర్ అరాఫత్ PLO పొలిటికల్ వింగ్ అండ్ పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్గా 2గా విభజిస్తాడు. PLOకి అరబ్ కంట్రీస్ సపోర్ట్ ఉంటుంది. PLO ఇజ్రాయెల్పై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ప్లేన్స్ హైజాక్ చేయడం, ఒలింపిక్స్కి వెళ్ళిన ప్లేయర్స్ని చంపేయడం, ఇజ్రాయెల్లో ఉన్న పాలస్తీనియన్స్లో ఉత్సాహం తీసుకొచ్చి ఇజ్రాయెల్పై తిరగబడేలా చేస్తుంది. ఇలా ఫస్ట్ పాలస్తీనియన్ ఇంతిఫాదా డిసెంబర్ 1987లో మొదలయ్యి సెప్టెంబర్ 1993లో ముగిసేసరికి ఇజ్రాయెల్ మొదటిసారి వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా స్ట్రిప్ నుంచి వెనకడుగు వేసింది. ఓస్లో పీస్ అకార్డ్స్ అనే పీస్ ప్రాసెస్ ద్వారా ఫస్ట్ పాలస్తీనియన్ ఇంతిఫాదా ముగుస్తుంది. అరబిక్ వర్డ్ ఇంతిఫాదా అంటే షేకింగ్ ఆఫ్, చేతులు కలుపుకోవడం అని అర్థం. ఫస్ట్ ఇంతిఫాదా గాజా స్ట్రిప్లో జరుగుతున్న టైంలో ముస్లిం బ్రదర్హుడ్ అనే ఆర్గనైజేషన్ చారిటీ పెర్ఫామ్ చేయడానికి ఫామ్ అయ్యింది. ముస్లిం బ్రదర్హుడ్ ఆర్గనైజేషన్ పాలస్తీనియన్స్కి సపోర్ట్గా ఉన్నప్పటికీ PLOతో చేతులు కలపలేదు. సో ఇజ్రాయెల్ దీనికి ఫండింగ్ ఇచ్చేది. ఇలా ముస్లిం బ్రదర్హుడ్ ఇస్లాంను బోధించేది. అలా గాజా స్ట్రిప్లో పాలస్తీనియన్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. 10th డిసెంబర్ 1987
ముస్లిం బ్రదర్హుడ్ హెడ్ అయిన షేక్ అహ్మద్ యాసిన్స్ హౌస్లో జరిగిన ముస్లిమ్స్ బ్రదర్హుడ్ మీటింగ్లో ముస్లిం బ్రదర్హుడ్ లీడర్స్ మనం ఇప్పుడు గాజా స్ట్రిప్ను కాపాడుకోవడానికి పాలస్తీనియన్స్కి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, లేనట్లయితే మనవారే మనకు వ్యతిరేకంగా తిరుగుతారు అని అంటారు. ఈ నిర్ణయాన్ని షేక్ అహ్మద్ యాసిన్ వ్యతిరేకిస్తాడు. వైలెన్స్లో పార్ట్ అవ్వడానికి సపోర్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం కాదు అని వ్యతిరేకిస్తాడు. దీంతో 1987లో ముస్లిం బ్రదర్హుడ్ నుంచి ఒక కొత్త వింగ్ బయటకు వస్తుంది. దాని పేరే హరకత్ అల్ ముక్వామా అల్ ఇస్లామియా, ఇన్ షార్ట్ హమాస్. పిఎల్ఓ ఇజ్రాయెల్కి భయపడి టెన్షన్తో ఉండేది. అదే టైంలో ముస్లిం బ్రదర్హుడ్కి ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు. ఇక్కడే ఇజ్రాయెల్ పప్పులో కాలేసింది. ఎలా అంటే తాను కూర్చున్న కొమ్మని తనే నరుక్కుంది అంటారు చూడండి, అలా ఇజ్రాయెల్ ముస్లిం బ్రదర్హుడ్కి, అదే హమాస్కి ఫండ్స్ ఇచ్చి సపోర్ట్ చేసేది. ఇజ్రాయెల్ డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా హమాస్ని పిఎల్ఓని విడగొడదాం అనుకుంటుంది. కానీ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇజ్రాయెల్కి మిస్ఫైర్ అవుతుందని ఊహించలేకపోయింది. యాసర్ అరాఫత్ యొక్క పిఎల్ఓని కౌంటర్ అటాక్ చేయడానికి హమాస్ని ఇజ్రాయెలే క్రియేట్ చేసిందని ఫార్మర్ రిపబ్లికన్ కాంగ్రెస్మెన్ రాన్ పాల్ చెప్పారు. పిఎల్ఓ హెడ్ యాసర్ అరాఫత్ కూడా ఇటాలియన్ న్యూస్ పేపర్కి ఇలా చెప్పాడు, హమాస్ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ఇజ్రాయెల్ అని. పాపం ఇజ్రాయెల్కి తెలియలేదు అనుకుంటాను, ఫండింగ్ ఇచ్చి సపోర్ట్ చేసిన హమాస్ తిరిగి వారితోనే వార్ చేస్తారని. ఈ రోజు వరకు కూడా హమాస్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వార్ చేస్తుంది అని. మీరు ఒకటి గమనించాలి, ప్రజెంట్ జరుగుతున్న వార్ కూడా హమాస్కి ఇజ్రాయెల్కి మధ్యనే అని. ఫస్ట్ పాలస్తీనియన్ ఇంతిఫాదా ముగియడానికి కారణమైన ఓస్లో పీస్ అకార్డ్స్ ద్వారా పాలస్తీనియన్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి పాలస్తీనియన్ అథారిటీ ఆఫ్ పిఎల్ఓ ఫామ్ అయింది. ఇది మొత్తం పాలస్తీనియన్ పార్ట్లో ఎలక్షన్స్ని ఎలా నిర్వహించాలి, ఓటింగ్ ఎలా ఇవ్వాలి, పరిపాలన ఎలా జరగాలి అన్నది డిసైడ్ చేస్తుంది. ఇది పాలస్తీనియన్స్కి ఇండిపెండెంట్ స్టేట్ ఇచ్చినట్టు కాదు. లీడర్స్ని వాళ్ళే ఎన్నుకున్నప్పటికీ కంట్రోలింగ్ పవర్ మాత్రం ఇజ్రాయెల్ చేతిలోనే ఉంటుంది. దీంతో హమాస్ పిఎల్ఓకి వ్యతిరేకంగా పాలస్తీనియన్స్లో పిఎల్ఓకి ఉండే నేమ్ పోయేలా పిఎల్ఓ పాలస్తీనియన్స్ను ఇజ్రాయెల్కి అమ్మేసిందంటూ చెప్పడం మొదలుపెట్టారు. ఇలా హమాస్కి మరియు పిఎల్ఓకి మధ్య గొడవలు మొదలయ్యాయి. 2000 ఇయర్ సెకండ్ పాలస్తీనియన్ ఇంతిఫాదా స్టార్ట్ అయింది. సెకండ్ ఇంతిఫాదా 2005లో ముగిసేసరికి ఇజ్రాయెల్ ఒక్క అడుగు వెనక్కి వేసి గాజా స్ట్రిప్ నుంచి జూయిష్ సెటిల్మెంట్స్ను వెనక్కి తీసుకుంది. నవంబర్ 2004 యాసర్ అరాఫత్ చనిపోతాడు. దాని తరువాత మొహమ్మద్ అబ్బాస్ పిఎల్ఓకి చైర్మన్ అవుతాడు. ఆ తర్వాత పిఎల్ఓ మరీ వీక్ అయిపోతుంది. హమాస్ స్ట్రాంగ్గా తయారవుతారు. పిఎల్ఓ అండ్ హమాస్ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇలా 2006 జనవరి 26 గాజా స్ట్రిప్కి వెస్ట్ బ్యాంక్కి ఇంటర్నల్ ఎలక్షన్స్ వస్తాయి. ఈ ఎలక్షన్స్లో సూపర్ మెజారిటీతో హమాస్ గెలుస్తారు. హమాస్కి లీడర్ ఇస్మాయిల్ హనియా ఉంటారు. ఈయన ఇప్పుడు కూడా హమాస్కి లీడర్ని. ఇలా 2006 ఎలక్షన్స్ నుంచి హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య అసలైన వివాదం స్టార్ట్ అవుతుంది. హమాస్ని టెర్రరిస్ట్ గ్రూప్గా కొన్ని కంట్రీస్ ముద్ర వేశాయి. ఇజ్రాయెల్ పెట్టే ప్రతి కండిషన్ని హమాస్ వ్యతిరేకిస్తుంది. హమాస్ మెయిన్ గోల్ ఇండిపెండెంట్ స్టేట్ ఫర్ హమాస్. హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య వార్ 2008, 2012, 2014, 2021 అండ్ ప్రజెంట్ ఇప్పుడు 2023 జరుగుతూనే ఉంది. ప్రజెంట్ జరుగుతున్న వార్ గురించి మనం మాట్లాడుకుంటే అక్టోబర్ 7, 2023 గాజా హమాస్ బలగాలు అన్ని వైపుల నుంచి ఇజ్రాయెల్లోకి వచ్చి అటాక్ చేశాయి. సుమారు 1400 మందికి పైగా చనిపోయారు. 230 మందికి పైగా హోస్టేజెస్లా గాజాలో ఉన్నారు. ఈ అటాక్ జరిగిన వెంటనే ఇజ్రాయెల్ కూడా గాజాపై అటాక్ చేసింది. దీంట్లో 8000 మందికి పైగా పాలస్తీనియన్స్ చనిపోయారు. ఇజ్రాయెల్ ఎలక్ట్రిసిటీ సప్లై, ఫుడ్ సప్లై, మెడిసిన్ సప్లై, వాటర్ సప్లైని గాజాకు వెళ్లకుండా ఆపేసింది. ప్రజెంట్ గాజా వార్ చేయడానికి మెయిన్ రీజన్స్ గాజా అండ్ వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ యొక్క రెస్ట్రిక్షన్స్, సెపరేట్ ఇండిపెండెంట్ స్టేట్ ఫర్ పాలస్తీనియన్స్. ఇవి కాకుండా ఇంకా చాలా వేరువేరు రీజన్స్ న్యూస్ ఛానల్స్లో వినబడుతున్నాయి. కానీ వాటిలో నిజం ఎంత అన్నది నేను జడ్జ్ చేయలేను. ఇది వ్యూయర్స్ ఎంటైర్ ఇజ్రాయెల్ గాజా వార్ స్టోరీ. ఈ వార్లో రెండు పక్కల కామన్ పీపుల్ చనిపోతున్నారు. ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని నేను చెప్పలేను. ఎందుకంటే వార్ అన్నాక రెండు పక్కల తప్పప్పులు ఉంటాయి.